యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 16వ తేదీ 2024. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. సామెతలు 28వ అధ్యాయం 20వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, అక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆయన యందు నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మీరు ఆయన సన్నిధిలో ప్రార్థించి వేచియుండి మీరు ఆయనను శోధించిన ఎడల ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయువానికి పాపము కలుగును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. సమస్తము సమకూర్చి ఇచ్చేవాడు నీ దేవుడు కనుక ధైర్యంగా ఉండు. దేవుని కృప వలన మాత్రమే సమస్తము సమకూర్చబడుతుంది. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ఆయన యొక్క దీవెనలు మెండుగా పొందుకొనుము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.